తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి హాజరవుతారైనా ఇప్పటికే తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు. వీళ్ళందరికీ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. సో ఆయన ఆల్రెడీ ఎర్రవెల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరినట్టుగా సమాచారం అంతోంది. మరి ఎంతసేపట్లో ఆయన తెలంగాణ భవన్ చేరుకున్నారు? ఆల్రెడీ విజువల్స్లో కనిపిస్తోంది మనకి ఆయన తెలంగాణ భవన్ చేరుకున్నట్టుగా మనం విజువల్స్లో కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇంతకు ముందే తెలంగాణ భవన్కు చేరుకున్న నేపథ్యంలో ఆయన నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై ఆయన అందరికీ కూడా సూచనలు చేయనున్నారు. చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అలాగే అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరవుతారు అనే వార్త మనకు ఉదయం వినిపించింది. దాన్ని ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. నిజంగా కేసీఆర్ ఒకవేళ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటే కనుక చర్చలు వేడిగా సాగే అవకాశం ఉంది. సో ఇన్ని రోజులు కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రారా అని అధికార కాంగ్రెస్ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో రేపు అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటే కనుక చర్చలు వేడిగా సాగే అవకాశం ఉంది. బీసీ కులగణన అవ్వచ్చు, అలాగే ఎస్సీ వర్గీకరణ అంశం కూడా హాట్గా సాగే అవకాశం ఉంది. అలాగే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అలాగే దాని ఫలితాలు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటయ్యి పోటీ పడ్డాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఇవన్నీ కూడా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఒకంత హాట్గానే సమావేశాలు సాగే అవకాశం ఉంది. ఇక దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సమావేశాల్లో పాల్గొంటే కనుక ఈ హీట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. రైట్, కేసీఆర్ ప్రస్తుతానికి తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ ఇస్తారు. దిలీప్. సో కాసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. సో ప్రస్తుతం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో లంచ్ చేయబోతున్నారు. సో లంచ్ అనంతరం సో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభం కానుంది. సో రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కానుంది. సో ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. సో మరి కాసేపట్లో కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా రాబోతున్నారు. సో ముఖ్యంగా రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అటు మండలిలో కానీ ఇటు అసెంబ్లీలో కానీ ఏ రకంగా వ్యవహరించాలి, ఏ అంశాలపైన లేవనెత్తాలి అనేటువంటి అంశాలపైన ఇటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈసారి బడ్జెట్ సమావేశాలకు ఇటు కేసీఆర్ కూడా హాజరవుతారని నిన్న కేటీఆర్ కూడా చెప్పారు. అలాగే కేటీఆర్ హాజరవుతారని చెప్తూనే ఒక కొడుకుగా అలాగే ఒక అభిమానిగా కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని కూడా చెప్పారు. సో మరి ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకు మరి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటిది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఇటు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అప్పులు చేసింది. సో ఎలాంటి మిగులు బడ్జెట్ లేదని కూడా చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలో సో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సో ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది, అప్పుల ద్వారా ఎలాంటి ప్రాఫిట్ ప్రభుత్వానికి రాబోతుంది అనేటువంటిది కూడా గట్టిగా అసెంబ్లీలో వినిపించాలి. అలాగే ప్రభుత్వాన్ని ఏ అంశాలపైన ఇరుకులో పెట్టాలి అనేటువంటి దానిపైన కేసీఆర్ పార్టీ సభ్యులకు పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే ముఖ్యంగా రైతుల సమస్యలపైన ఇటు పసుపు రైతులు కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. అలాగే ఇప్పటికే సంపూర్ణంగా రుణమాఫీ కాలేదు, సకాలంలో రైతు భరోసా కూడా అందలేదు, అలాగే యూరియా లాంటివి కూడా రైతులకు అందట్లేదు, అలాగే గిట్టుబాటు ధరలు కూడా ప్రతి దానికి కూడా ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధరల పైన అలాగే వచ్చేదంతా కూడా వేసవి కాలం ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు కూడా పంటలు ఎండిపోతున్నాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా చర్చలు ఏవనైతే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే నిరుద్యోగ సమస్యలు అలాగే మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తాము అనేటువంటి హామీల పైన కూడా సుదీర్ఘంగా చర్చ చేపట్టాలని ఇటు బీఆర్ఎస్ కూడా పట్టుబట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ దిలీప్.